ప్రస్తుతం అది 100 పడకల ఆసుపత్రి కింద ఉన్నది. కానీ అందులో కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ రేడియాలజిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్థీషియా, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్టీ వీరందరి రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎక్స్రే ఎక్విప్మెంట్ కొత్తవి వచ్చినా కూడా వాటికి కావాల్సిన రేడియోగ్రాఫర్ అండ్ ఈసీజీ టెక్నీషియన్స్ వారి అవసరం కూడా ఉన్నది అధ్యక్ష. ఇక నర్సింగ్ కాలేజ్ ప్రపోజల్ ఇప్పటికే పెట్టడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ బిల్డింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉన్నది, దాని రెనోవేషన్కి కొంచెం ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆ ఫండ్స్ కూడా మంత్రి గారు రిలీజ్ చేస్తారన్న ఆశ ఉంది అధ్యక్ష. ఇక దాంతోపాటు హాలియాలో కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న ఒక 30 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అందుకు 90% సివిల్ వర్క్స్ ఇప్పటికే ముగిసినాయి అధ్యక్ష. ఇనాగరేషన్కి రెడీగా ఉన్న ఆ హాస్పిటల్కి హ్యూమన్ రిసోర్సెస్ కొంచెం పెండింగ్ ఉన్నారు. దానికి కావాల్సినంత స్టాఫ్ కానీ డాక్టర్లను కానీ వారిని నియమించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఒక అంబులెన్స్ కూడా ఆ హాలియాలో అవసరం ఉంది అధ్యక్ష. వీటన్నిటితో పాటు ఒక 5 బెడ్ల డయాలసిస్ యూనిట్ కూడా ఆ హాలియాలో ఏర్పాటు చేస్తే పేషెంట్స్ అందరికీ వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందని అనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటికే మంత్రి గారికి దీని గురించి ఒక 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తారన్న ఆశతో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. సభకు నమస్కారం అన్న. ఇది కాన్స్టిట్యున్సీ గురించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య గురించి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ రాజకీయ ప్రసంగం కానీ కాదు. దయచేసి ప్రజాప్రతినిధులుగా మనందరి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇవాళటి వరకు సంక్షేమ కార్యక్రమాలు జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వంకు మంచి పేరు వచ్చిందని